వందనాలు. మా చౌకకారు కేసీఆర్ తిరుపతిరెడ్డి యావత్ తెలంగాణ రెవెన్యూ నా భూమి అనేది రెవెన్యూ అధికారులు వేరే అతనికి పట్టజేశారు. అలా అడిగితే వాళ్ళు అంటున్నారు కదా, నేను ధర నచ్చి నేను చేయలేకపోతున్నాను. ధర తెచ్చింది ఎవరు? కేసీఆర్. అందుకే కేసీఆర్ నా చౌకకారు. అంతకు మించి కేసీఆర్ మీద కోపం లేదు. ఇంతవరకు కేసీఆర్ మా ప్రాంతం చేసిన పథకాలు వాస్తవం కేసీఆర్ చాలా మంచోడు. కేసీఆర్ పెట్టిన పథకాల వల్లనే ఈరోజు మేము ఇలా ఉన్నాం. లైక్ పెన్షన్ కానీ రైతు బంధు కానీ అవన్నీ కేసీఆర్ పెట్టడం వల్లనే మా నాన్న చనిపోయినా కూడా మా అమ్మ వాటి ద్వారా మమ్మల్ని చదివించింది. అంతమించి నాకు కేసీఆర్ అంటే కోపం కూడా ఏం లేదు. కానీ నా భూమి అనేది అధికారులు బట్ట చేశారు. ఇప్పుడు వెళ్ళంటే చేస్తాను. అదేవిధంగా ఏమన్నట్టుందంటే ధరణి నచ్చింది అంటున్నాడు. మరి ధరణి తీసుకొచ్చింది అయితే కేసీఆర్. అందుకే కేసీఆర్ చూస్తున్నారు కదా, ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నా చావుకు కేసీఆరే కారణం ప్రథమంగా. దాని తర్వాత యావత్ తెలంగాణ రెవెన్యూ శాఖ కూడా నా చావు కారణం అంటూ వైరల్ అవుతున్న వీడియోలో ప్రస్తుతం ఇప్పుడు బాధితుడు పొన్నాల అజయ్ రెడ్డి వంగర గ్రామంలో ఉన్నాం. బాధితుడిని అడిగి తెలుసుకుందాం, అసలు ఏ రకంగా తన ఆ పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి కారణం ఏంది, అసలు తన బాధ ఏందో ప్రస్తుతం పొన్నాల అజయ్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ బాధ ఏంది బాబు? అసలు ఎందుకు మీరు సోషల్ మీడియాలో అట్లా వైరల్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటిది? నా పేరు పొన్నాల అజయ్ రెడ్డి. మాది హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం. నాకు రావాల్సిన 22 గుంటల భూమి అనేది వేరే అతను ధరణిలో లెక్కించడం జరిగింది. ఇప్పుడు వెళ్ళి రెవెన్యూ అధికారులను అడిగితే రెవెన్యూ అధికారులు అంటున్నారు కదా, అది ధరణి వచ్చింది కాబట్టి మేము ఏం చేయలేకపోతాను అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పట్ట చేసుకున్నారని అడిగితే నాకేం సంబంధం లేదు అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు నా చావు కారణం ఎందుకంటే కేసీఆరే కదా ధరణి తెచ్చింది. అందుకే నా చావుకు ప్రధాన కారణం కేసీఆరే. అదేవిధంగా మేము పోయినసారి పట్టదారుని అడుగుతా, పట్టదారుడు అంటున్నాడు కదా, మొన్న కొట్టడానికి కూడా వచ్చిండు. మా అమ్మని కొడితే మొన్న హాస్పిటల్కి తీసుకపోతే 4-5 లక్షల బిల్ అయింది. అదేవిధంగా మా చెల్లెపల్లి రీసెంట్గా చేసినాం, దానికి 6 లక్షలు అప్పు అయింది. ఆ భూమిని అమ్ముతేనే మాకు అప్పంత తిరుగుతా, లేకపోతే మిత్తుతో విరిగి నేను ఆత్మహత్య చేసుకోవడానికే నిర్ణయించుకున్నాను. వచ్చే నెల 3వ తారీఖు నా చావుకు ప్రథమ కారణం కేసీఆర్ అంటూ ఆత్మహత్య చనిపోవడానికి నిర్ణయించుకున్నాను. అంటే అసలు నువ్వు ఆత్మహత్య చేసుకొని నిర్ణయించుకున్నావు, అసలు సమస్య ఎక్కడ, భూమి ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది, అసలు దీనికి సంబంధించిన అధికారులు, స్థానిక అధికారులు మీకు ఏం చెప్తే మీరు ఏం నిర్ణయం తీసుకోవాలి? గతంలో ఎప్పుడైనా ఆత్మహత్య ప్రయత్నం చేశారా? ఇది అనేది వెనకట నుంచి మా తాత పేరు మీద ఉండేది. మా తాత చనిపోయినాక పొన్నాల తిరుపతి రెడ్డి సన్ ఆఫ్ రాజిరెడ్డి అనే ఆయన అక్రమంగా పట్ట చేసుకున్నాడు. అప్పుడు మా అమ్మ మా నాన్న చనిపోయిండు. మా అమ్మ అమాయకురాలు, నేను మా చెల్లె స్కూల్లో బడికి పోయేటోళ్ళం. సో రీసెంట్గా చెల్లె పెళ్లి చేస్తుంటే ఆ భూమి అమ్ముదామని చూసేసరికి భూమి అనేది అతని పేరు మీద ఉన్నది. మేము వెళ్ళి అతన్ని అడుగుతా, అతను అంటున్నాడు కదా, నీ భూమి ఎక్కడ ఉన్నదిరా, నా భూమి నీ దగ్గర లేదా అంటున్నాడు. కానీ మా దగ్గర అన్ని ప్రూఫ్లు నేను చేసుకున్నట్టు, ఆయన వెనక నుంచి మా తాత పేరు మీద ఉన్నట్టు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అయినా కూడా మొన్న అడిగితే మా అమ్మని కొట్టి 4-5 లక్షల ఖర్చు అయింది హాస్పిటల్కి తీసుకుపోతే. డాక్టర్లు కూడా అన్నారు ఈమె బతుకుడు చాలా కష్టం, ఇక చనిపోయినట్టే అన్నారు. నేను ఆత్మనిర్ణయం చేసుకొని పైసలు ఎక్కడో అక్కడ తెచ్చి మా అమ్మని బతికించడం జరిగింది. అదే 4 లక్షలు అప్పు అయింది. మా చెల్లె పెళ్ళి అయితే రీసెంట్గా 11 లక్షలు అప్పు అయింది. మొత్తం కలిపి 16 లక్షలు అప్పు అయింది నాకు. ఇప్పుడు ఆ అప్పు అంతా ఎవరు తీర్పాలి? ఇప్పుడు ఆ భూమి అనేది తన పేరు మీద ఉన్నట్టు ఎంఆర్ఓని అడిగితే కూడా ఎంఆర్ఓ అంటుంది కదా, మేమేం చేయలేకపోతాం, ధరణి నచ్చింది కాబట్టి మీరు ఏం చేసినా కూడా కోర్టులో కేసేసుకోవాలి. అంటే కోర్టులో నీకు కేసేసే వరకు ఈ 16 లక్షలు కోటి దాకా అయితే. ప్రస్తుతం భూమి మీద ఎవరున్నారు, అంటే భూమి ఎవరు దున్నుతున్నారు, ఎవరు చేస్తున్నారు? ఒకవేళ మీరైతే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ భూమి దున్నుతున్నారు? మా తాత చనిపోయిన కాడ నుంచి భూమి అనేది మేమే వాడుకుంటున్నాము. పోయినసారి కూడా కాస్తుకి మేమే ఉంటున్నాం. వీళ్ళ కౌలుకు మేమే ఇచ్చుకుంటాం, కౌలు పైసలు కూడా మేమే తీసుకుంటాం, అంతా మేమే కాస్తు మీద ఉన్నాం. కానీ పట్టకు మాత్రం అతని పేరు ఉన్నది. అధికారులు ఏమంటున్నారు మరి? చివరగా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమైనా ఇవ్వడం జరిగిందా, లేకపోతే స్థానిక రెవెన్యూ అధికారి ఏమైనా మీకు ఎటువంటి సమాచారం ఇచ్చింది? స్థానిక పోయినసారి ఎంఆర్ఓ అన్నది కదా, నేను ఎంసీని పెట్టి కొలిపించి అది చేస్తాను, ఎంఆర్ఓ అన్నది ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయ్యి అటుపోయింది. అయితే రీసెంట్గా కలెక్టర్ని కలిస్తే కలెక్టర్ అన్నాడు కదా, మీరు కోర్టులో కేసేసుకోవాలి, తప్పు అనేది మేము ఎట్లా చేసినా ధరణి అయితే వచ్చింది కాబట్టి ధరణి నుంచి మాకు ఆ రైటు లేదు, తీసే అధికారం మాకు లేదు, కావున మీరు వెంటనే కోర్టులో కేసేసుకోమని వాళ్ళు అంటున్నారు. ప్రస్తుతం మీకు ఏ రకమైనటువంటి న్యాయం కావాలి? అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మీ మదర్కి జరిగినటువంటి ఏదైతే ఆరోగ్య ఖర్చుల నిమిత్తమైన, లేకపోతే రానున్న రోజులలో భూమి మీద మీరు
ఉంటే వారి నుండి ప్రాణభయం ఉందంటున్నారు కదా, దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ వాళ్ళు మీకు తెలిపినటువంటి సమాచారం? వాళ్ళు కూడా వాళ్ళు అన్నారు ఏమని, మేము కంప్లైంట్ తీసుకున్నారు, వాళ్ళు కూడా రిజిస్టర్ చేసిళ్ళు, వాళ్ళు కేసు నమోదు చేసినా కూడా అది వట్టిగానే అయిపోయింది. అది ఎట్లా నాకు ఏం ఉపయోగం లేదు కదా దానివల్ల. ఇప్పుడు నా అప్పు అంతా తీరుతుంది అంటే నా అప్పు కూడా తీరతలేదు కదా దానివల్ల. రైట్, ఇదే సమస్య మీద మరింత సమాచారం వాళ్ళ తల్లి గారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి మరి చెప్పండి అమ్మా, మీరు చెప్పండి మరి ఏం జరిగింది అంటే మీ మీద వాళ్ళు దాడి చేశారని చెప్పి మీ కొడుకు ఆరోపిస్తున్నారు, అది నిజమేనా? అసలు ఏం జరిగింది? నిజమే సారు, నిజమే చేసిండు. ఆ భూమి మాదే, నిజమే సారు. అట్లా చేసిండు. ఇప్పుడు మాకు అప్పు బాగా అయింది. ఇప్పుడు మాకు ఇక అది పట్ట చేయించుకొని మేము అమ్ముకుంటాం అనుకుంటున్నాం సారు. ఏదో మాకు న్యాయం చేయాలి కేసీఆర్. అంటే మరి కేసీఆర్ సార్ని, నా చావు కేసీఆర్ సార్ అని నీ కొడుకు పెడుతున్నాడు కదా, అది మరి వాస్తవేనా? వాస్తవమే సారు, అది అట్లే సారు. ఇప్పుడు మాకు అప్పులు బాగా అయినాయి కాబట్టి మేము అట్టించేదా కేసీఆర్ సారే మాకు ఇట్లా చేసుడు. మాకు కేసీఆర్ సార్ గురించే ఆయన అట్లా చేసుకుంటున్నా అంటాడు సారు. రైట్, చూస్తున్నారు కదా, నా చావుకు కేసీఆరే కారణం. నా చావుకు రెండో విట్నెస్గా యావత్ తెలంగాణ రెవెన్యూ అధికారులు అని చెప్పి తెలుపుతున్నటువంటి పొన్నాల అజయ్ రెడ్డి తన భూమిని ఏదైతే వారసత్వ కింద రావాల్సినటువంటి భూమి ఉందో ఆ భూమిని అక్రమ పట్టా చేయించుకున్నాడు. ప్రస్తుతం దుక్కు దున్ని నారు పోసింది మేమైతే, పట్టా చేయించుకొని అనుభవదారుడు పేరు పెట్టుకున్నది అతను. మాకు రావాల్సినటువంటి ఏదైతే భూమి మాకుందో మాది మాకు వస్తే మా కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఏదైతే నా చావుకు కేసీఆరే కారణం, రెండవ కారణం యావత్ తెలంగాణ రెవెన్యూ అధికారులు అని చెప్పారు. వచ్చే నెల 3వ తేదీ వరకు నా సమస్య పరిష్కరించకపోతే తప్పకుండా ఏదైతే నేను సూసైడ్ చేసుకొని చనిపోతున్నా అని చెప్పేసి తెలుపుతున్నటువంటి అజయ్ రెడ్డి సమస్య పరిష్కారం దక్కేనా? అధికారులు దీనిపై చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తారా, లేకపోతే యథా రాజా తథా ప్రజా అని చెప్పేసి గాలి మాటలే అవుతాయా? అప్పటి వరకు వేచి చూడాల్సిన తరుణం. కెమెరామెన్ రమేష్తో సిద్ధు, విన్ స్టూడియో.